ఇప్పుడు మనం జంతర్ మంతర్ దగ్గరికి వెళ్దాం. మనం కాదు, నేను ఇప్పుడే నెట్లో చదివా. ఏంటంటే జంతర్ మంతర్ ఎందుకు కట్టారంటే స్పేస్లో జరిగే వింతలని స్టడీ చేయడానికి, అందుకోసం కట్టారంట జంతర్ మంతర్. ఎప్పుడు 18th సెంచరీలోనో ఎప్పుడు 18th సెంచరీ బై రాజ్పూత్ కింగ్ మహారాజా సవై జై సింగ్ టూ ఆయన కట్టించాడంట. చూద్దాం. ब्रो जंतर मंतर का एंट्री का है? भैया एंट्री आप इधर से जाओगे ना, वो राइट लेना पड़ता है? यहाँ से सीधा जाके थोड़ा आगे ये लाइट है ना, जो ये हाँ ग्रीन लाइट है। ये ग्रीन लाइट है, हाँ इसके आगे ही गेट है, अंदर बगल में छोटा सा, वहाँ से घुस जाओ। ठीक है। टिकट कुछ लेना पड़ता चाहिए? टिकट वगैरह कुछ है? टिकट है ना, है ना? 102 रुपये का टिकट। ठीक సేమ్ జంతర్ మంతర్ కూడా 102 రూపాయల టికెట్. నేను మ్యాప్లో ఇటు ఒక ఎంట్రీ కాదు ఏదో దారి ఉన్నట్టు చూపించింది, కానీ ఇటు ఎంట్రీ లేదు బేసికల్లీ. సో ముందుకెళ్ళి రైట్ తీసుకొని టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చూడడానికి ఈరోజు చల్లగా ఉంది, ఏంటో మొత్తం వానబడేలా ఉంది. నేను బయటకు వచ్చానే, నేను మొత్తం రోజు తగలబడిపోయేది, ఈరోజు ఇలా అన్నమాట. ఎందుకనో మిస్ అయిపోయింది, సరిగా షూట్ చేయలే. ఇటు కాదు, ఇంకో సైడ్ అక్కడ ఉంటుంది అంతా, కానీ పాట అంతా బాగున్నాయి కదా వ్యూ. దీంతో ఎలా ఆపరేట్ చేస్తారు ఏంటి మనకి తెలియదు. ఐరన్ ఇది రామ్ యంత్రం. Joshi Gokul Chand Bhava at altitude and azimuth of the sun and heavily bodies. ఎలా ఇచ్చింది? రామ్ యంత్రం అన్నీ ఆ డైరెక్షన్కే ఉన్నాయి, ఆ డైరెక్షన్లో మరే ఉందో. లియో
ప్రతిదీ చిన్నది లేదు పెద్దది లేదు, అన్నీ అటే తిరుగున్నాయి. అటు అసలు ఏ డైరెక్షన్ అది? కంపాస్ కంపాస్ అటు నార్త్. ఇవన్నీ నార్త్కే పాయింట్ చేస్తున్నాయి మొత్తం, ఎందుకో మరి. సో అది సంగతి. ఎలా చేశారో ఏంటో తెలియదు ఫ్రెండ్స్, చూడటానికి వచ్చాం మనం. బట్ ఫీల్స్ గుడ్, గ్రేట్, ప్రౌడ్. ఇంకో పక్క సాడ్, మనకి ఇవన్నీ తెలియదు. అంటే చదివే ఉంటాం చిన్నప్పుడు, కానీ గుర్తు రావట్లేదు. ఆ కొండలు అవి భలే ఉన్నాయి. వెళ్ళాలి ఇంకో వీకెండ్ ఆ కోట దగ్గరికి వెళ్ళాలి కుదిరితే. అది మరి. ఓకే, సో ఇంకా ఈ వీడియోకి సమాప్తం. బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోయింది. మనం కూడా ఎందుకో ఎగ్జాస్ట్ అయినట్టు ఫీల్ అవుతున్నాం. కాబట్టి దండం, నమస్కారం, టాటా, బాయ్ బాయ్.